నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ప్రజాపాలన యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం అండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం మరి వై కొత్తపల్లిలో మనం ఉన్నామండి. ఇక్కడ మామగారు ఉన్నారు. మామగారిని అడిగి తెలుసుకుందాం ఈ ఆరోగ్యశ్రీ వల్ల ఎంత లబ్ధి పొందారనేది ఆవిడ మాటల ద్వారా మనం తెలుసుకుందాం. చెప్పండి అమ్మా. నేను అర్ధరాత్రిగా తీసుకుపోయాను బాబు నన్ను ఆరోగ్యశ్రీకి. నాకు మందులన్నీ కూడా అక్కడే ఆ మందులో పట్టించినాయండి. ఇప్పటికి మీరు ఇచ్చిన డబ్బులు ఇచ్చే మందులు తెచ్చుకుంటున్నాను. ఎవరికి తెచ్చినాయి అమ్మా? ఎవరిచ్చినాయి? జగన్ గారా? బాబు పంపుతున్నారు నెలలకి నా మందులకి, ఆయన మందులకి 2 సార్లు అర్ధరాత్రిగా తీసుకెళ్లారు బాబు మందులు. అప్పుడు ఏం పుచ్చుకోలేదు అక్కడ. ఈ ఆరోగ్యశ్రీ ద్వారా మీరు లబ్ధి పొందారు. ప్రతి నెల కూడా మీకు మెడిసిన్ అందుతున్నాయి. ఇప్పుడు కూడా నేను మందులు మానలేదు. అంటే చాలా మంది అంటున్నారు ఈ ఆరోగ్యశ్రీ ద్వారా ఏ ఉపకారం లేదు, జగన్ గారు ఆ డబ్బులన్నీ కూడా నాశనం చేశాడని చాలా మంది ప్రచారం చేస్తున్నారు. దానికి ఏమంటారమ్మా? లేదండి బాబు, నాకు ఆరోగ్యశ్రీ మందులే పనిచేసినాయండి. ఇప్పటికీ అయ్యే వాడుతున్నానండి. ఈ ఆరోగ్యశ్రీ ద్వారా మీరు లబ్ధి పొందారు. ఎమ్మెల్యే గారు కూడా అడిగారు మళ్ళీ నన్ను ఇంటింటికి వచ్చి, అమ్మ నీకు బాగా చూసారు. అయ్యి బాబు పిల్లలు కదండి అదొక పట్టణం. అమ్మమ్మ మా అమ్మమ్మలాగా ఉన్నావు, మా నాన్నమ్మలాగా ఉన్నావు అని కూడా పిల్లలు అందరూ నర్సులు చాలా బాగా చూసారమ్మా. బాగా చూసారండి బాబు నన్ను. అయితే ఇప్పుడు మరి ఎన్నికల్లో మరి నా బాబుకి వేసుకుంటాను. ఎవరికండి? మీ బాబు ఎవరు? జగన్ బాబు. జగన్ బాబు అండి. జగన్ బాబుకే మీరు వెళ్తారనమాట. జగన్ బాబుకే మీ ఓటేస్తారు. నీకు ఈ ఆరోగ్యశ్రీ ద్వారా ఏమైనా డబ్బులు తీసుకున్నారమ్మా? ఆరోగ్యశ్రీ ద్వారా డబ్బులు ఏమైనా హాస్పిటల్లో తీసుకున్నారా? మీరు కాదు, మీ దగ్గర హాస్పిటల్లో గిని తీసుకున్నారా? రూపాయి కూడా మీ దగ్గర తీసుకోలేదు. ఓకే ఓకే ఓకేనమ్మా. తేల థ్యాంక్ యూ. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.